హల్లెలూయా. మరి ప్రభు పేరట మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నానమ్మా. మరి ఎంత అవకాశం ఇచ్చిన మరి కుమారి గారు మరి ఎంతో ఆత్మీయులు, మాతో చిన్నప్పుడు ఉండే సహవాసం చక్కగా మరి పనిచేసుకునే వాళ్ళు. ఎందుకంటే ఈ మాట చెప్తానంటే మరి చాలా అయింది చూసి ఈ గ్రామానికి వచ్చి మాతో చక్కగా ఉండి ప్రేమతో ఉండి పని చేసుకునే వాళ్ళు. అప్పుడు కూడా నేను కూడా చిన్నప్పుడు కూడా వ్యాపారం చేసేవాడిని. ఏంటి వ్యాపారం చేస్తున్నావు, నీకు వ్యాపారం చేత రాదు, పని చేతం తెలియదు, కోత ఎలా కోయాలో తెలియదు అంటే సరే అని ఎటకారించారు. అయినా సరే నేను దేవుడి మహాకృతో తెలియదు, అప్పుడు భక్తి అంటే తెలియదు, యేసు ప్రభు ఎలా నమ్ముకోవాలో తెలియదు. కానీ దేవుడి మహాకృతో మరి కొన్నాళ్ళ విదేశాలు వెళ్తాం, సహవాసం ఉంటాం, ఆత్మీయంగా ఉంటాం, వాళ్ళందరితో ఉంటాం. మరి దేవుడి మహాకృపతో మీ మధ్యకి వచ్చి మరి ఇంత ఆత్మీయంగా పలకరించి ప్రేమతో ఆహరించినందుకు మీరందరికీ పేరు పేరును వందనాలు తెలియజేస్తున్నానమ్మా. మరి చాలా విషయాలు చెప్పాలంటే అంత టైం చాలదు కనుక మనం మరి ఇక్కడ కుటుంబ ప్రార్థన కావాలి. కుటుంబ ప్రార్థన అంటే ఎక్కదక్కడ ప్రార్థించేద్దాం. ఆనాడు తల్లి మరి ఎక్కదగ్గర ప్రార్థించింది. అప్రోస్తి కార్యములు చూస్తే ఒక చిన్న మాట ఉంది చూడమ్మా. అప్రోస్తి కార్యములు 1:14 వెళ్తే అక్కడ చిన్న మాట ఉంది, చెప్పండి అమ్మా. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసి ఇక్కడ చూడండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు. ఈ వాక్యంతో మాతో మాట్లాడిన ప్రభా ఆదరించండి, ప్రేమించండి, సహాయం దయచేయండి, వీళ్ళందరూ మంచి మార్కులు దయచేయమని యేసునామమున తండ్రి ఆమేన్. ఇక్కడ వీరందరిలోనూ కొందరు స్త్రీలు వచ్చారంట. స్త్రీ వచ్చి తల్లిని మరియను సహోదరున ఏక మనసుతో ప్రార్థన చేశారంట. ఇంటికి వెళ్ళి సహవాసముతో కావాలి, ప్రతి ఇంటికి బోధ కావాలి, ప్రతి ఇంటికి రక్షణ కావాలి, ప్రతి ఇంటికి సహవాసముతో ప్రేమించే విధానం కావాలి. వాళ్ళ ప్రార్థన చేసుకోవచ్చు, వాళ్ళ ప్రార్థనలో తెలియకపోవచ్చు, కానీ తెలియక బోధ వాళ్ళకు ఉంటుంది. మరి రక్షకుడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చా ప్రతి బోధ, ప్రతి మాట, ప్రతి తత్వం ఇంటింటికి వెళ్ళి సహవాసం బోధించండి అంటే ఆ మనసుతో ఏక మనసుతో ప్రార్థన చేసగా ఇంచుమించు అంట మరి 120 మంది సహోదరులు కూడి పేతురు మధ్య నిలిచుండాయంట. ఆ కాలంలో పేతురు ఉన్నాడు. ఉండి అక్కడ ఉన్న సహోదరులు యేసును పట్టుకుని వారి త్రోవలో యూదా గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వమునకు పలికిన లేఖములు నెరవేర్చే వరకు వీళ్ళందరికీ ఉండాలి. దావీదుని ప్రతి మాట నెరవేర్చే వరకు దావీదు అన్నాడు, అయ్యా నేను ఎంతను వాడనయ్యా, నన్ను ఎంతగా హెచ్చగా చేసావు, నేను ఏ స్థితిలో ఉన్నానయ్యా, ఏ స్థితిలో పడిపోయినయ్యా, ఏ స్థితిలో ఎంత బాగు చేసావు, ఏ స్థితిలోనూ బాగు చేసావు అని దావీదు భక్తుడు అంటే దావీదు భక్తుడు అంత హెచ్చగా చేశాడు. ఈ రోజుల్లో మన ఇచ్చ కావాలి, ప్రార్థన కావాలి, ఎగతాడు ప్రార్థన కావాలి, ప్రతి బోధ కావాలి. ఇంటింటికి సహవాసం వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి రక్షణ కలిసి ఆ ఇంటిలో పరదేశం ఎలాగొంతూ వాళ్ళ ఇంటి కోసం ప్రార్థన చేసి ఉండాలి. అప్పుడు ఆనాడు ఆ కాలములో అపరేసు కార్యములను ఇంటింటికి రక్షణ చేశారు, అలాగ రక్షించబడ్డారు. అలా ఆత్మలు కుంగిపోయినాయి. ఆత్మలు రక్షణ లేక నా యేసు వంతడము, నా యేసు బాధ వినాలని ఆ టైంలో ఉంటే మరి ఇంచుమించు ఆనాడు మరి ఇలా జరిగినాయి. బిడ్డారా, మరి అదే విషయంలో చూద్దాం. చూడమ్మా, అప్రోస్త దిలస్కి వెళ్దాం. 1 తెస్సలోనికీ 1:5 1 ధనసి 5:17 1 ధనస్సులకు 5:17 అమ్మా. 1 తెస్సలోనికీలకు 1:5-16 ఎల్లప్పుడు 16 అమ్మా. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎగతగడ ప్రార్థించండి, ప్రతి విషయములో నందు కృతజ్ఞత చెల్లించండి. అలాగ చేయట యేసుక్రీస్తు నందు విశ్వాసము దేవుడికి చిత్తమంట. దేవుని చిత్తం కావాలి. దేవుని చిత్తం ఎలాగంటే ఆత్మలు రక్షించడానికి, ఆత్మలు అర్పణలు ఇచ్చుకోవాలంట. అక్కడ ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషం కావాలంట, దేవుని ఎందుకు ఉండాలంట. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతలు, ప్రతి విషయములో దేవుని నామంలో ఎలాగండి, ప్రతి విషయములో దేవునికి అప్పచెప్పండి, ప్రతి విషయములో దేవుని బాధ వినండి, ప్రతి విషయములను దేవుని ఎంత సహవాసముతో మీ సమస్యమైన ఆయనకి అప్పగించి రవ్వా నాయన నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా అని ప్రతి విషయములు దేవుని ఉంటే అది దేవుని చిత్తం నెరవేర్చినట్లుగా ఉంటుంది. అలాగుంటే నిరక్షణ కార్యం చేయకండి, ప్రవచన దేనికి నిరక్షణ చేయకండి, దేని నిసాయి పెద్ద పెట్టకండి, నిసాయుద్ధలో మీరు దేనికి ఇది శిక్షించి పెట్టకండి, కానీ సమస్తం పరీక్షించే దేవుడంట. ప్రతి పరీక్ష ఉంది. ఆ పరీక్ష దేవుని రాక మునిపే మనం చాలా జాగ్రత్తగా ఉంది. మరి అదే సూతమ అప్రోస్తకాయంలో 12:5 వెళ్తాం చూడమ్మా.
మరి ఎలా ప్రార్థన చేయాలి అనే విషయం మాటకి అపోస్తల కార్యములు 12:5. పేతురు చెరసాలలో ఉంచి సంఘం అయితే అతని కొరకు అత్యశక్తితో దేవునికి ప్రార్థన మరి పేతురు సరసాల ఉంటే మరి ఎవరు కావాలండి? ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, ప్రార్థన నడిపించే వాళ్ళు కావాలి. మరి ఆ కొంటే శరసాల ఉండబడదు. సంఘం అంతా ఏం చేసింది? ఇప్పుడు సంఘంలో మనం ఆ కొంటే పేతురును సంఖ్యల్లో బదలు కొట్టింది. మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుడిని అత్యశక్తితో సర్వశక్తి గల ప్రార్థన. సర్వశక్తి దేవుడు ఉన్నాడు, ఆయన ఆజ్ఞాపించాడు. మనం ఆ తర్వాత జీవితాన్ని కడిగి వేసి మన పాపములు క్షమించే దేవుడు ఉన్నాడని మనం ఉండాలంట, హృదయంలో ఉండాలంట. అలాగుంటే దేవునికి ప్రార్థన చేయండి. ఆ కొన్న మరి ఈ రోజును అతని వెలుపలికి తీసుకుని రావాలి ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యల్లో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రచుండగా మరి కావుల తలుపులు ఎదుగు శరసాల కాసుకున్నారంట. చాలా కూడా కలుసుకుని పరువు దూత వచ్చి దగ్గరకు వచ్చి ఎదుగు గదులకు వెళ్ళి ప్రకాశించి మరి దూతల పక్కనే తట్టి లెమ్మని అతనికి లేపక సంఖ్యలు చేతులను ఊడబడ్డాయి. ఊడిపడి పని మనము కూడా ఈ సంఖ్యల్లో బంధిస్తుంటాం. సాతాను గడు అప్పుడు కూడా బంధిస్తాడు. నిన్ను బయటికి వెళ్ళాక చేయాలని, నిన్ను సరసాలలో బంధించాలని, నీ ప్రార్థన లేక చేయాలని, అది నీ ప్రార్థన జవాబు రాకనని దేవుడు చూస్తున్నాడు, ప్రభు చూస్తున్నాడు. కానీ ఎన్ని ఆటంకాలు పెట్టినా ప్రభు దూతకి మనం ఎప్పుడు ప్రార్థన ఆలకిస్తూ ఉండాలంట. దూత అంట నీ ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తుంది. ఒక సహోదరి ఉంది, 12 సంవత్సరాల స్త్రీ. ఆ 12 సంవత్సరాలతో స్త్రీ వ్యాధితో బాధపడుతుంది. ఆ స్త్రీ చెప్పుకోలేని బాధ. ఎవరితో చెప్పుకోవాలి? భర్తతో చెప్పుకోవాలా, లేకపోతే మరి బంధువులతో చెప్పుకోవాలా, బిడ్డలో చెప్పుకోవాలా తెలియదు. ఆ స్త్రీ వ్యాధితో బాధపడితే నిస్సహాయ స్థితిలో ఉంది. అప్పుడు ఒక చెల్లెం వచ్చి, అమ్మా అక్క ఇదిగోని యేసుక్రీస్తు అంట ఈ లోకానికి వచ్చాడంట, ఎక్కడో గలీల దేశానికి వచ్చాడంట, ఆయన వస్తున్నాడంట, ఒక్కసారి ఆయన కలువు, ఒక్కసారి ఆయన మాటలు విను, ఒక్కసారి మాట విని ఆయన ఒక్కసారి ముట్టుకుంటే అప్పుడే నీకు వ్యాధి ఉన్న బాధ తొలగిపోతాము అని ఒక శల్యమ్మ అడిగితే అప్పుడు ఆ స్త్రీ వచ్చి ఎప్పుగలేని బాధ, ఎన్ని రోగాలు నైవేద్యలేదు, ఎన్ని హాస్పిటల్ ఇచ్చినా మరి కుదురుతలేదే, ఈ కుదరు రాకుండా ఎలాగా చెప్పుకునే బాధ ఉంటే మరి ఆ టైంకి వెళ్ళి యేసుక్రీస్తు రాకనే వెనకాల వెళ్ళి యేసుక్రీస్తు నరకనే ఒక శంగుని ముట్టిందంట. దేవుడికి స్తోత్రం. శంగుని ముట్టుగానే అక్కడ 12 సంవత్సరాలు బాధపడిన స్త్రీ, రక్తస్రావంతో ఉండిపోయే స్త్రీ, ఆ స్త్రీ రక్తస్రావంతో ఉన్న ఆ యేసుక్రీస్తు శంగుని ముట్టడం సడాన ఆగిపోయిందంట. దేవుడికి స్తోత్రం. అప్పుడు ఆ స్త్రీము అందమైన ప్రకాశింపులను ఆవిడికి ఉల్లాసం సంటి బిడ్డలాగా ఉందంట హృదయం. మనము కూడా ఒక టైంలోను బాధ ఉంటుంది, ఒక టైంలో వ్యాధి ఉంటుంది, ఒక టైంలో రక్షణ ఉంటుంది, ఒక టైం క్షమిష ఉంటుంది. అలాంటి ఆటంకాలు రాకమునిపే యేసుక్రీస్తును ప్రార్థనతో నడవాలంట. ఆనాడు అపోస్తల కార్యములు ఎక్కడెక్కడ ప్రార్థించారు. ఇప్పుడు కూడా మన ప్రార్థన కావాలి, ప్రార్థన చేసే శక్తి కావాలి, ప్రార్థన చేసే విజ్ఞాపన కావాలి, ప్రార్థన చేసే సహవాసం కావాలి. ప్రతి ఇంటికి బోధకెళ్ళి అలా ఉంటే అప్పుడు మన కుటుంబాలు బిడ్డలు అందరని అప్పుడు వ్యాధిని ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి రోగి అయినా, ఎలాంటి బాధ అయినా, స్థితి అయినా, నువ్వు ఏ స్థితిలో పడిపోవు, నీ పడిపోయిన స్థితులను నీ లెగతీస్తాడు. నువ్వు ఊహించలేని గొప్ప సంగతులు ఆయన చూస్తున్నాడు. నువ్వు ఊహించిన వేరు, ఆయన గొప్ప సంగతులు చేస్తున్నాడు. ఇంటికి ధనం లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, నువ్వు నిస్సహాయ స్థితిలో ఉండవా, ఇల్లు కట్టుకోలేదా, ఇల్లు కట్టుకోకపోతే నిస్సహాయ స్థితిలో ఉండవా, ఆయన దిగులు పడుతున్నాడు. ఇదిగో నేనున్నా, నా కుమారి, నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నా వైపు చూడు, నా ఒక్క మాట, నా మాటేను అన్నాడు. ఊహించలేని గొప్ప సంగతులు ఈ సంవత్సరంలో అద్భుతుల కార్యాలు చేయిపోతున్నాడు, అద్భుతుల మేలు చేయిపోతున్నాడు. మనం ఊహించిన సంగతులు అంటే ఆయన ఇచ్చింది అన్నాడు. అడగండి నేను వేయబడతా, దానికి మేలు చేస్తాడు. మరి ఈ సంవత్సరంలో కూడా మనము కూడా మేలు చేసి పొందినట్లుగా ఉండాలి. ప్రార్థన ఆనాడు మరి అపోస్తల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి బోధ వినపగానే రక్షించబడ్డారు. ఇప్పుడు కూడా మనం రక్షించబడాలని ప్రతి మాటలు దేవునికి అప్పచెప్పి, ప్రతి విశ్వాసము దేవునికి ప్రార్థనాపూర్వకంగా నడిపించి ఆశ్రయించాలని ప్రతి ఒక్కరి పేరును కూడా మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా. ఈ వాక్యాన్ని ప్రభా ఎలా ప్రార్థించాలో, ఎలా చేయాలో ప్రభా, అపోస్తల కార్యములు ఇంటింటి బోధగా ఎంపండి ప్రభా. ప్రతి మాటలో, లోతైన మాటలో ఇచ్చేతండి. నీకు వందనాలు తండ్రి.
ఈ వాక్యముతో మాతో మాట్లాడేందుకు, ఈ వాక్యముతో సహవాచించేందుకు నీ స్తోత్రాలు తండ్రి. అనేక బిడ్డలకు రక్షణ చేసి, అనేక బిడ్డలకు శ్వాసం ఇచ్చి, ఆయన కుటుంబాల విషయంలో దీవించి ఆశ్రయించండి ప్రభా. కోడల కొడుకులు, అలాగే అత్తగారులు దీవించి, బంధువులు, స్నేహితులు, మిత్రులు, సహోదరులు వీళ్ళందరికీ సజీవులకు ఇచ్చి, అయ్యా ఈ సంవత్సరం అంతా సజీవులకు ఇచ్చిన ప్రభా. 3 నెలలు అడిగి పెట్టాం. ఈ 3 నెలల్లో కాపుదల భద్రత ప్రతి అవసరం తీర్చండి. ఇంటిలో సమాధానం ఐక్యతగా ఉన్నట్లుగా సమాధాన ఐక్యత నడిపించే విశ్వాసముతో ధరింపు చేతి ప్రభా. ఈ చిన్న ప్రార్థన ఆలకించి గొప్ప రక్షణ దయచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బెటం నేర్చుకున్నా పరమ తండ్రి. ఆమేన్. యేసురత్నమే జయం, శ్రీరత్నమే జయం, యేసురత్న సంపూర్ణముతో విజయమతోను గాక, అపాయమ నాశనం కలను గాక. ఆమె ఆమె ఆమె. ప్రయోజనమ్మ అందరికి వందనాలు. ప్రయోజనం.